మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతలు గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడువాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ఈ వీడియో చూస్తున్న నీవు దరిద్రుడనని, నాకు ఎవరూ లేరని, నాకు ఏమీ లేదని బాధపడుతున్నావేమో. కానీ దేవుని వాక్య విషయంలో, దేవుని మనసు విషయంలో, దేవుని దృష్టిలో నీవు శ్రేష్ఠుడవు అని దేవుని మాట చెప్తుంది. చూడండి, డబ్బులు ఉంటాయి, బంధువులు ఉంటారు, అన్నీ ఉంటాయి. కానీ ఎవరన్నా సహాయం చేయడానికి వాళ్ళ దగ్గరికి వస్తే ₹1 ఇయ్యలేని పరిస్థితులలో ఉంటారు. వాళ్ళు గొప్పనా? లేదంటే దరిద్రుడిగా ఉండి ₹10 లేని పరిస్థితులలో నీ దగ్గర ఉన్న ఆహారం వేరేవాడు వచ్చి అడిగితే నా కడుపు కాల్చుకునేనా వాని కడుపు నింపాలని ఆలోచన కలిగిన నీవు గొప్పవాడివా? ఆలోచించుకో. దేవుడు అంటున్నాడు, నీవు గొప్పవాడవు, నీవు శ్రేష్ఠుడవు అని దేవుడు అంటున్నాడు. నీ మనసు యథార్థమైన మనసు. అన్నీ ఉంటే ఆస్తిపరుడు కాదు, ఇచ్చే మనసు ఉంటే ఆస్తిపరుడు. ఇది గుర్తుపెట్టుకొని బాధపడుకోకుండా నీవు లేమిలో దేవుణ్ణి మహిమపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీవు దేవునిలో సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైనా అన్నీ ఉన్నా, అందరూ ఉన్నా, ఏమి లేకోకుండా, ఏమి ఉన్నా దేవుణ్ణి మర్చిపోకోకుండా దేవుణ్ణి మహిమపరచడమే మనుషుని యొక్క లక్ష్యము కావాలి. అప్పుడే దేవుడు సంతోషంగా మానవుని పట్ల గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఎవరైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దరిద్రులను, నాకెవ్వరు లేరు, నాకు ఏమీ లేదని బాధపడుతున్నారో, నీవు వారిని శ్రేష్ఠులుగా, నీవు గొప్పవారిగా వాళ్ళను చూస్తున్నందుకే నీకు వందనాలు ప్రభువా. అన్నీ ఉన్నా ఇయ్యలేని పరిస్థితి, కానీ నీ బిడ్డలు ఏమీ లేకుండా యథార్థమైన మనసుతో ఉన్న దాంట్లోనే వేరే వాళ్ళకు ఇచ్చే బిడ్డలుగా నీవు తయారు చేసినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.